ఇతను తన ఎలక్ట్రిక్ ఆటోని అందరూ చూస్తుండగా పబ్లిక్ లోనే కాల్ చేశాడు. అది కూడా బజాజ్ ఆటో సర్వీస్ సెంటర్ ముందు. తన పేరు మోహన్ లాల్ సోలంకి. ఈ ఇన్సిడెంట్ రాజస్థాన్ లోని జోధ్పూర్ లో జరిగింది. ఇతను ఈ ఎలక్ట్రిక్ ఆటోను తన డైలీ ఇన్కమ్ కోసం తన ఫ్యామిలీని పోషించుకోవడానికి కొనుక్కున్నాడు. ఆటో కొనేటప్పుడేమో డీలర్ 150 కిలోమీటర్ రేంజ్ ఇస్తుందని చెప్పాడు. కానీ రియల్ గా చూస్తే అది 90 నుంచి 100 కిలోమీటర్ల రేంజ్ కూడా ఇవ్వలేదు. అయితే ఇది చాలా మందికి తెలియని విషయం. కంపెనీలు చెప్పే రేంజ్ ఐడియల్ టెస్ట్ కండిషన్స్ లో ఉంటుంది. కానీ మన రోడ్స్ మీద ట్రాఫిక్, లోడ్, స్టాప్ స్టార్ట్ డ్రైవింగ్ వల్ల 30 నుంచి 40% వరకు రేంజ్ తగ్గిపోవడం చాలా కామన్. అయితే మోహన్ లాల్ సోలంకి కొంతకాలం తర్వాత బ్యాటరీ ఇష్యూస్ కూడా స్టార్ట్ అయ్యాయి. దీంతో అతని డైలీ ఇన్కమ్ మీద ఎఫెక్ట్ పడింది. చివరికి ఈఎంఐ కట్టుకోవడం కూడా కష్టమైపోయింది. అతను చాలా సార్లు కంప్లైంట్ చేశాడు, బ్యాటరీ ఇష్యూ ఉంది అని చెప్పాడు. కానీ ప్రతిసారి చెక్ చేసి ఏం ప్రాబ్లం లేదని పంపించారు. ఇక్కడే అసలు సమస్య స్టార్ట్ అయింది. ప్రాబ్లం సాల్వ్ కాకపోవడం, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోవడం వల్ల ఫ్రస్ట్రేషన్ పెరిగి చివరికి రోడ్డు పైనే ఆటోని తగలబెట్టేశాడు. రియల్ గా చూస్తే ఇది బ్యాటరీ ఫెయిల్యూర్ కాదు, 100% కమ్యూనికేషన్ ఫెయిల్యూర్. అందుకే మీరు వెహికల్ కొనేటప్పుడు ఇది తప్పక తెలుసుకోండి. డీలర్ చెప్పే రేంజ్ కాదు, రియల్ యూసేజ్ రేంజ్ ఎంత వస్తుందో అడిగి తెలుసుకోండి. లోడ్ వేసి నడిపితే ఎంత తగ్గుతుంది అనేది అడగండి. బ్యాటరీ వారంటీ ఎంత ఉంది, ఎంత % హెల్త్ తగ్గితే రీప్లేస్ చేస్తారు అని. జనరల్ గా అయితే 70 to 80% దిగితేనే చేంజ్ చేస్తారు. ఇంకా బ్యాటరీ హెల్త్ ఎలా చెక్ చేస్తారు, యాప్ లేదా రిపోర్ట్ ఇస్తారా అనేది కూడా అడగండి. ఇవి మాత్రమే కాదు, ఇప్పటికే వాడుతున్న కస్టమర్ల యొక్క రివ్యూస్ చూడండి. అన్నిటికంటే ముఖ్యంగా సర్వీస్. ఎందుకంటే వెహికల్ కొనడం ఈజీ, కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా ట్రస్టెడ్ షోరూమ్స్ నుంచి కొనండి. సర్వీస్ ఉన్న చోటే డబ్బు పెట్టండి. సో వెహికల్ కొనాలి అనుకుంటున్న మీ ఫ్రెండ్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ ఫ్యాక్ట్స్ కోసం బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. బాస్ వాలా, బీ ద బాస్.